ఏపీ శాసనమండలిలో నారా లోకేష్ ఒక్కసారిగా వైసీపీ సభ్యులపై ఫైర్ అయ్యారు. సోషల్ మీడియా అరెస్టులపై బొత్స మాట్లాడటంతో లోకేష్ తీవ్రంగా స్పందించారు. శాసనమండలిలో వైసీపీ సభ్యులపై నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తల్లిని నిండు సభలో అవమానించారని లోకేష్ మండిపడ్డారు. తాము అలాంటి వ్యాఖ్యలను సమర్థించబోమని బొత్స సత్యనారాయణ ఈ సందర్భంగా చెప్పారు. అయితే అలాంటి వారికి టికెట్లు ఎందుకు ఇచ్చారని లోకేష్ ప్రశ్నించారు. ముందుగా శాసన మండలిలో మాట్లాడుతున్న సమయంలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు రాకపోవడంపై స్పందించారు. జగన్ అసెంబ్లీకి రాకుండా పారిపోయాడని విమర్శించారు. అయితే తమ అధినేత ప్రస్తావన తెచ్చి విమర్శలు చేయడంపై మంత్రి డోలాపై వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. 2014-2019 మధ్యలో చంద్రబాబు పారిపోయారని విమర్శించారు. వైసీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలపై నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు 2 ఏళ్లు సభలో పోరాడారని గుర్తు చేశారు. నా తల్లిని అవమానపరచడంతోనే సభ నుంచి ఛాలెంజ్ చేసి వెళ్లిపోయారన్నారు. చంద్రబాబు సభకు రాకపోయినా మా ఎమ్మెల్యేలు సభకు వచ్చారని గుర్తు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఎందుకు సభకు రావడం లేదో చెప్పాలని లోకేష్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా బొత్స స్పందించారు. మీ తల్లిని అవమానించిన వారిని మేం ప్రోత్సహించమని బొత్స చెప్పుకొచ్చారు. అయితే గత ఎన్నికలలో టికెట్లు ఇస్తే ప్రోత్సహించినట్లు కాదా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా జగన్ కుటుంబంపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారని కొంతమంది వైసీపీ సభ్యులు అన్నారు. దీనిపై నారా లోకేష్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను జగన్ కుటుంబాన్ని ఎక్కడ అనుచితంగా మాట్లాడామో చూపించాలని మండిపడ్డారు. లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో వైసీపీ ఎమ్మెల్సీలు సైలెంట్ అయ్యారు. అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కావడం లేదు, కానీ శాసన మండలికి మాత్రం ఎమ్మెల్సీలు హాజరవుతూ ఉన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. మంత్రులు సమాధానాలు ఇస్తూ ఉన్నారు. అందుకే ఎమ్మెల్యేలు కూడా సభకు వస్తే బాగుంటుందన్న అభిప్రాయం బయట నుంచి వినిపిస్తూ ఉంది.